నమస్తే అండి, భీమవరం స్పెషల్ కిచెన్ కి స్వాగతం. నా పేరు లావణ్య. ఈ రోజు నేను మీకు కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 పెద్ద కొత్తిమీర కట్టలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటిని క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని అలాగే ఒక 25 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. మీకు కారం తక్కువ తింటే కనుక 20ని యాడ్ చేసుకోండి. కానీ పచ్చిమిరకాయ ఉండి పచ్చడి కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండి. చాలా మంది పప్పులు అవి యాడ్ చేస్తూ ఉంటారు, ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. అలా పప్పులు యాడ్ చేయకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకుని వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. టమాటోస్ని మరీ చిన్నగా అవసరం లేదు, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి అటు ఇటు కదిపేసుకుని ఒక 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకుని మూతతో క్లోజ్ చేసేసుకుని టమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోండి. సో ఇప్పుడు టమాటోస్ ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. కాడలు తీయకుండా కంపల్సరీ వేసుకుని ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండి. సో మూతతో క్లోజ్ చేసేసుకుని మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఈ కొత్తిమీర మొత్తం అంతా కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. కొత్తిమీర వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు కూడా వీటిని కుక్ చేసేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసేసుకుని తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి తాలింపుని యాడ్ చేసుకుందాం. తాలింపుని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆవాల్ని వేసుకుని ఆవాలు మంచిగా వేగేంత వరకు కూడా వేయించేసేసేయండి. ఆవాలు వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుని ఇవన్నీ మంచిగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈ పప్పులు బాగా వేగితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపుని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.